దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? చెప్పు. మనసును నడిపిన తొలి తొలి వెలుగు తలపును నడిపిన తొలకరి చిరువ విరిసిన పెదముల చిరు చిరు నగముకు నీవే కారణమా. దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్. బాబు రెడీ బాబు, కాట్ కెమెరా, యాక్షన్. పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇంత ఖర్చు పెట్టి తీయమని ప్రజలు ఏమన్నా అడిగారండి? మిమ్మల్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలు డిమాండ్ చేశారండి? తీయమని అడగదు అసలు. మీరు తీశారు, తీసిన తర్వాత ప్రభుత్వాలు మేము ఖర్చు పెట్టి తీసాం కాబట్టి సినిమాకి 3000 రూపాయలు టికెట్ అని చెప్పి అడుగుతుందండి. ప్రభుత్వాలు ఇవ్వడం నాన్ సెన్స్ కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీ అని చెప్పేసి చెప్పలేదు. మీరు తీసిరు మీ ఖర్చు కోసం, మీ ఖర్చు కోసం, మీ ఫేమ్ కోసం, మీ ఆదాయం కోసం, మీ వ్యాపారం కోసం మీరు తీసిరు. ఓకే, కోట్లు కోట్లు మేము నష్టపోతున్నాం అంటే ఎవరు పెట్టుకోమంటారు? 20 ఏళ్ల కింద మాకు సూపర్ స్టార్ కృష్ణ, సోమన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ తీసుకోలేదు అప్పట్లో. ఒక సినిమాలో 6 పాటలు ఉన్నాయి. కుటుంబ పరంగా అందరం పోయి చూడవచ్చు. అప్పుడు టికెట్లు తక్కువే, కుటుంబ అనుబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు అసలు ఏమైనా ఉంటున్నాయా? యూత్ జరగొడతానికి కాబట్టి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? కొన్ని సినిమాలు ఏంటి సార్, ఇవాళ ప్రతి సినిమా ఇటీవల కాలంలో ఏ సినిమాకి 50 రూపాయల రేటు పెంచలేదు చెప్పండి. అదే అన్నాను సార్, ఇప్పుడు 150 రూపాయలు టికెట్ సార్, మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ ఒపీనియన్ ఓపెన్ 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ ఉంది సార్. ఆంధ్రాలో 100 రూపాయలు ఎంత ఉంది. 50 రూపాయలు పెంచడం మూలాన మీకు నిజంగా నలుగురు వెళ్తే 200 రూపాయలు పెరుగుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పెద్ద హీరోలు ఏ సినిమాలు తీసిన 1000 రూపాయలు 1500 డబ్బును పడిపోతున్నాడు థియేటర్ కి. డబ్బులు లేని నిరుపేదలు ఉంటారు, ఏంటంటే పల్లెటూరులో పనిచేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఫ్యామిలీ ఉంటుంది, 4 ముగ్గురు ఉంటారు. వాడు ఎవరు టికెట్ పెట్టుకుని పోతాడు అన్న 4000 రూపాయలు అయితే కాదు కదా. నెలకి మల్టిపుల్ గా ఎన్ని సినిమాలు వస్తున్నాయి? కనీసం నెలకి 4 అయితే మంచి సినిమాలు. అవును సార్, కానీ బాగున్న సినిమానే కదా చూస్తున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తారా? ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. 20 కోట్లు పెట్టి సినిమా తీస్తానికి 300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను, జనం చూడాలి, నాకు రేట్లు పెరగాలి అని మనం అడగటం ఎంతో కదా. అడివి మనిషిని తల్లి అర్థం కాలే.